నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు సీటెట్ నుంచి 2024 జూలై సెషన్‌కి జరిగినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే ఇస్తాను. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఎలా చెక్ చేయాలి? దాంట్లో ఎంతమంది అపియర్ అయ్యారు? అలాగే ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? చివరికి ఎంతమంది పాస్ అయ్యారు? దానికి సంబంధించి మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? ఏ కేటగిరీకి ఎంత వస్తుంది? అలాగే ఆ సర్టిఫికేట్ గాని, మార్క్స్ షీట్ గాని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఈరోజు వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు. చూడండి 31/7/2024 అని చెప్పేసి ఈ డేట్‌న మనకు సీటెట్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి జూలై 24కి సంబంధించి రిజల్ట్ కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు క్లియర్‌గా చూడండి పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. ఎప్పుడు? సో, 19థ్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకు వన్ డే అంటే ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ జరిగింది. 7th జూలై 2024 అయితే మనకు ఎగ్జామ్ ఇది నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా మనకు జీటెట్ వెబ్‌సైట్‌లో రిజల్ట్ అనేది పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వెబ్‌సైట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ వెబ్‌సైట్ అలాగే ఏదైతే ఉంటాయో డౌన్‌లోడ్ మీ సీట్స్ కానివ్వండి, అలాగే సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇది డిజీ లాకర్ అంటున్నారు. ఓకే. సో, ఈ డిజీ లాకర్ నుంచి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్డ్ సంబంధించి మనకు ఈ ఏదైతే ఎగ్జామినేషన్‌కి సంబంధించి మరి ఎంతమంది అపియర్ అయ్యారు? అలాగే ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు చూడండి. ఈ వెబ్‌సైట్ seated.nic.in ఈ వెబ్‌సైట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని మీరు మీ సర్టిఫికేట్‌ని జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూద్దాం ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? అలాగే ఎంతమంది మరి అపియర్డ్ అయ్యారు? ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఇక్కడ చూస్తున్నట్లయితే పేపర్ 1కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఏమో 8,30,242 మంది. మళ్ళీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసింది మటుకు 6,78,707 మంది అయితే రాశారు. మళ్ళీ అందులో ఉత్తీర్ణులైన వారు అంటే పాస్ అయిన వారు కేవలం 1,27,159 మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంతమంది మాత్రమే. నెక్స్ట్ పేపర్ 2 చూసుకున్నట్లయితే 16,99,823 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు. రాసింది మటుకు 14,07,332 మంది అయితే రాశారు. మరి చివరికి ఎలిజిబుల్ అయింది ఎంతమంది అయ్యా అంటే మరి 2,39,120 మంది ఉత్తీర్ణులయ్యారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ చూడండి మీకు ఈ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీళ్ళేమంటున్నారంటే వెబ్‌సైట్ అలాగే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ నుంచి వెళ్ళి మీరు డౌన్‌లోడ్ అంటున్నారు. సో, మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీనికి సంబంధించి మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత సార్ అన్నట్లయితే గనక ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 90+ మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ బీసీ గానివ్వండి, అలాగే ఎస్సీ గానివ్వండి, అలాగే ఎస్టీ గానివ్వండి, అలాగే పీడబ్ల్యూబీడీ అని అంటాం కదా! సో, వాళ్ళకి గానివ్వండి వీళ్ళందరికీ కూడా 82+ మార్క్స్ అయితే రావాలి. 82 వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయినట్లే. సీటెట్ క్వాలిఫై అయినట్లే. మీరు సెంట్రల్‌లో ఎక్కడైనా కూడా టీచర్ జాబులకైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ హర్యానా అండి. హర్యానా అయితే మీరు హర్యానా టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలు కూడా ఏపీ టెట్, తెలంగాణ టెట్ ఎలా ఉంటుందో అలాగే సీటెట్ కూడా చాలా ప్రాముఖ్యంగా అయితే ఉంటుంది కాబట్టి ఇది మరి మీలో ఎంతమంది రాస్తున్నారో ఒకసారి మరి క్వాలిఫై అయినట్లయితే మీరు యెస్ సార్ మేము క్వాలిఫై అని చెప్పేసి మీరు కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ చేసేయండి. ఒకసారి అందరికీ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో కంగ్రాచ్యులేషన్స్ అండి. మరి ఇంకెవరైతే క్వాలిఫై కాలేదో మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ డిసెంబర్ సెషన్‌లో కూడా మళ్ళీ జరుగుతుంది. అంటే ఇయర్లీ ట్వైస్ నిర్వహించాలని చెప్పేసి ఎన్‌సీటీ యొక్క ఏవైతే ఉంటాయో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మరి దానికి అనుగుణంగా అయితే సీబీఎస్‌ఈ ఈ ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వెబ్‌సైట్‌లో వెళ్ళేసి ఈ నోటీస్ ఎలా చూడాలి? అలాగే రిజల్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మరి ఇక్కడ మీకు ఒకటి నేను ఇక ఐ కార్డ్‌లో పైన ఇస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డిజీ లాకర్ నుంచి మీ యొక్క మార్క్ షీట్ గానివ్వండి, అలాగే ఈ సర్టిఫికేట్ గాని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేటువంటిది క్లియర్‌గా అక్కడ నేను చూపించాను. అంటే మన మొబైల్‌లోనే డిజీ లాకర్ యాప్ చేసుకొని ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా సీటెట్ అని చెప్పేసి, సీబీఎస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు నేను క్లియర్‌గా ప్రాసెస్ చూపించాను. అది చిన్న వీడియో ఉంది. అది మీకు ఇక్కడ ఇస్తాను. అది మీరు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మళ్ళీ అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చేయదలుచుకోలేదు నేను. సో, మీ టైం వేస్ట్ కూడా చేయలేదు. ఈ లెంతీ వీడియో కాకుండా కింద మీకైతే లింక్ ఇచ్చాను. అలాగే ఐ కార్డ్‌లో కూడా పైన కూడా మీకు లింక్ డిస్‌ప్లే అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోకి అనుగురించి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లో వెళ్ళి ఇప్పుడు అది ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయంగానే మనకు ఇలా వెబ్‌సైట్ అనేటువంటిది అపియర్ అవుతుంది. అపియర్ అవ్వంగానే ఇక్కడ మనకు చూడండి డేటు, టైము అంతా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసారా? సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి. పబ్లిక్ నోటీస్ సీటెడ్ జూలై 2024 రిజల్ట్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మటుకు మీకు డౌన్‌లోడ్ అని అడుగుతుంది. డౌన్‌లోడ్ ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించాను కదా! అటువంటి నోటీస్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేస్తుంది. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను కాబట్టి ఇక మళ్ళీ లేదు. మరి నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే కింద వచ్చేసి ఇక్కడ చూడండి సీటెడ్ జూలై 2024 రిజల్ట్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర ఇక్కడ మీ యొక్క ఏదైతే ఉందో మరి మీ యొక్క ఏదైతే రోల్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు
సబ్మిట్ అని చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది కూడా డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఎన్ని మార్కులొచ్చాయి, ఏ సబ్జెక్ట్‌లో మొత్తం 150 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 మరి ఏ సబ్జెక్ట్‌లలో ఎన్ని వచ్చాయి మీకు, ఏ టాపిక్‌లలో ఎన్ని మార్కులొచ్చాయి 30కి గాను అని చెప్పేసి క్లియర్‌గా అక్కడ మీకు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ గనక మీకు 82+ ఉన్నట్లయితే ఎవరైతే బీసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్లు. అలాగే 90+ మార్కు ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90+ మార్క్ వచ్చినట్లయితే మరి వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్లు. మరి అందరికీ కూడా మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. అయితే మీరు ఎవరు కూడా మర్చిపోకండి. కింద అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ఇదైతే ఇక్కడ నుంచి మీరు జస్ట్ చూసుకోవచ్చు. సర్టిఫికేట్ ఎలా రిజల్ట్ పాస్ అనేటువంటిది చూసుకోవచ్చు. అయితే మీరు మార్క్స్ ఫర్దర్ ఫ్యూచర్‌లో మీరు ఈ సర్టిఫికేట్ ఎక్కడైనా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీకు అంతకుముందు మనకు ఆఫ్‌లైన్‌లో సర్టిఫికేట్ వచ్చేది. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో డిజిలాకర్‌లో పెడుతున్నాం మన సర్టిఫికేట్ అనేటువంటిది. సో అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేటువంటిది కూడా మీకు నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. మీరు అక్కడ అది చూసి ఆ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి మరొకసారి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో రాని వాళ్ళకైతే మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. మళ్ళీ తప్పకుండా అయితే వస్తుందండి. సో అందరూ కూడా మరి అర్థమైందనుకుంటాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.